అప్పుడు. సో అది మా మనవండి, ఎవరు గురి కాకూడదు. అలాంటి మన మధ్యలోనే కొంతమంది ఉన్నారు. బంగారు పవన్ కుమార్, ఆయన కూడా ఒక రకంగా ఆ రకంగా బాధకు ఆ డ్రగ్ బానిసై మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ఇక్కడ ఉన్నారా? బంగారు పవన్ కుమార్, మీరు వచ్చి ఈ డ్రగ్స్ మనం అవాయిడ్ చేయాలి. డ్రగ్స్ బారిన పడకుండా మనకి అతి ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువగా సరఫరే మాదక ద్రవ్యం ఏదంటే గంజాయి. ఈ గంజాయి శాస్త్రీయం సైంటిఫిక్ వేడి అన్నం మజ్జిగ అన్నం తీసి ఉల్లిపాయ నంచుకుంటే అంతకు మించిన మత్తే లేదు. మీరు ఎలా ట్రోల్ చేసుకున్నా పర్వాలేదు. మనకి గ్రామీణ ప్రాంతాల్లో మనం ఉదయం లేచి శుభ్రంగా అన్నం తిని మధ్యాహ్నం వేడి అన్నం సాంబార్ అన్నం తినండి, నిద్ర వచ్చేస్తుంది. మనకి ఏ మధ్య కొరకు వస్తుందండి? దరిద్రం కొట్టి అసలు అనకూడదు, కానీ తిరిగితే బాధపడతారు. కానీ ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళ పట్ల కానీ సేవించే వాళ్ళ పట్ల కానీ కఠినాతి కఠినంగా మనందరం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు. ఇందాక నా ముందు మాట్లాడిన మాస్టర్ చెప్తుంటే వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 13 14 ఏళ్ళు ఆ వయసులోనే అట్రాక్ట్ అయిపోతున్నారని. రెండోది, ఈ వివాహాలకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు